దగ్గర రావద్దు. తప్పండి అయిపోయింది. ಹೌದೌದು ಚನ್ನೋಡ ಇಟ್ಟಿಂದ ಎಲ್ಲ ఎక్కడికి లైట్ అంటే ఆపిచ్చారు. जी जाओ बैठो ना बाजू बैठो बढ़िया इधर देखो मूवी इधर इधर ఓకే సార్ అలా చేయలు పెట్టబాకండి నా చేతులు ఏ అవసరం ఉన్నది చెప్పమ్మా. బయట సత్తున్నా పిడిచి పోయి బయట సత్తున్నా ఎంత అప్పుడు వయసు? ఓకే 27వ డివిజన్లో మున్సిపల్ కార్పొరేషన్లో షేక్ సీమా పర్వీన్ దాదాపు 22 సంవత్సరాలు 2008 నుంచి మరి ఆ పాపకి ఎందుకంటే 100% డిజేబుల్, అసలు ఏ పని కూడా మంచం మీద, టోటల్ మంచం మీదే. ఆ పాపకి తల్లిదండ్రులు ఇద్దరు కూడా సేవ చేయటం, స్నానం చేయటం కానీ, వాళ్ళకి భోజనం పెట్టడం కానీ, మొత్తం తల్లిదండ్రులు ఇద్దరు కూడా దానికి పరిమితివారు. వాళ్ళు కూడా ఏజ్డ్, బాగా పెద్ద వయసు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేక వాళ్ళిద్దరూ కూడా మరి ఇబ్బంది పడుతూ ఉంటే మరి 2021 వరకు పెన్షన్ వచ్చింది. 2021 నుంచి ఒక ఉద్దేశపూర్వకంగా కావాలని చెప్పి పెన్షన్ నిలుపుదల చేశారు. మరి అనేక సార్లు సచివాలయాల చుట్టూ మరి గ్రీవెన్స్లో కూడా ఇచ్చి అనేక సార్లు చెప్పినా కూడా కనీసం ఎవరు పట్టించుకోవాలి. కేవలం ఒక కక్ష సాధింపుగా జరిగినటువంటి పరిస్థితి. కనీసం మానవతా దృక్పథంతో కూడా వాళ్ళ పరిస్థితి చూసి కూడా జాలి కలగనటువంటి పరిస్థితి ఇవాళ మరి గతంలో జరిగిందని చాలా బాధ కలుగుతూ ఉంది. మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు మచిలీపట్నం వచ్చినప్పుడు నవంబర్లో మరి అందరూ ఆ పాపను కూడా తీసుకున్న మీటింగ్ దగ్గర రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున సెల్ఫీ కూడా దిగి ఇలాంటి వారికి కూడా మీరు పెన్షన్ ఇవ్వలేకపోతా ఉన్నారని చెప్పి చాలా బాధ చెంది ఇమ్మీడియట్గా పాపకి ఆర్థిక సహాయం చేసి ప్రతి నెల కూడా పార్టీ పరంగా మరి రాము గారు కానీ మేము కానీ అందరం కలిసి ప్రతి నెల 3,000 కాడికి పాపకి ఇస్తూ వస్తూ రావడం జరిగింది గతంలో. ఇవాళ
కొత్తగా 36,000 చెక్ ఆ రోజున రాసి ఇవ్వడం జరిగింది. సంవత్సరం అట్లాగే పెన్షన్స్ ఏదైతే ఈ రోజు పెంచినటువంటి పెన్షన్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకి అందించాలనే ఉద్దేశంతో గతంలో ఇచ్చినటువంటి 3,000 పెన్షన్ ని ఇవాళ 4,000 రూపాయలు చేసి మొదటి నెలలోనే పాత ఏప్రిల్ నుంచి కూడా లెక్కపెట్టి ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు ప్లస్ ఈ నెల ఇచ్చే 4,000 కలిపి 7,000 రూపాయలు ఇవాళ 65 లక్షల మందికి ఈ రాష్ట్రంలో అందించడం జరుగుతోంది. ఇది ఒక చరిత్ర. గతంలో 3,000 రూపాయలు లెక్క పెట్టుకుంటే దాదాపు 1,200 కోట్లు అయ్యేది. ఇవాళ 2,100 కోట్లు ప్రతి నెల పెన్షన్దారులకు 1వ తారీఖు తీసుకెళ్లి ఇంటింటికి ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది.